వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి రోజు రోజుకు మరింత పెరుగుతోంది. అయితే అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే వాళ్ళ ప్రచారాన్ని స్టార్ట్ చేసేసాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలైతే వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరి దానికి తగ్గట్టు వ్యూహాలను నడిపిస్తున్నాయి, పదును కూడా పెడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ చేసిన ఒక కీలక ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకి మద్దతు ప్రకటించారు అని. బీజేపీ తరపున ఆయన ఇక్కడికి వచ్చి ప్రచారం కూడా చేస్తారని తెలంగాణ బీజేపీ నేతలు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాతే మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రకటన చేయడమే ఇప్పుడు విశేషంగా మారింది. అయితే ఈ ప్రకటన జనసేన వర్గాల్లో తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పటికే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది, వాటికి సంబంధించిన నామినేషన్లు పూర్తి చేసింది. దాంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతున్న దశలో కూడా ఉంది. మరి ఇట్లాంటి టైంలో బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ కలవటం, ఆ వెంటనే పవన్ కూడా తమకే మద్దతు ప్రకటించారు అని చెప్పటం ఇప్పుడు జనసేన ఉనికినే ప్రశ్నార్థకరంగా చేసేలా మారింది. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే పొత్తుల విషయం పైన బీజేపీ నుంచి ఎలాంటి చొరవ కనిపించలేదు. ఇప్పుడు జనసేన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల బరిలో ఉండి గెలుపు కోసమే చాలా కష్టపడుతున్న ఇలాంటి టైంలో అకస్మాత్తుగా బీజేపీ ఈ తరహా ప్రకటన చేయటం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. అయితే పొత్తు లేకుండానే పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం ప్రచారం చేయటం అంటే అది జనసేన అభ్యర్థులకైతే తీవ్ర ఇబ్బందికర పరిస్థితి తీసుకురావచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక క్షేత్రస్థాయిలో జనసేన గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులను పక్కన పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొక పార్టీ కోసం ప్రచారం చేస్తే పార్టీ కేడర్లోనే గందరగోళం ఖచ్చితంగా ఉంటుంది. ఇక సొంత పార్టీ నేతలను బరిలో పెట్టుకొని అధినేత వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యతపై కూడా పవన్ కళ్యాణ్ పై ఉంటుంది కదా. కానీ బీజేపీ నేతల ప్రకటనలు పవన్ ఒక రకమైన ధర్మ సంకటంలోకి నెట్టే ప్రయత్నంలా కనిపిస్తున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చినా కూడా దీనిపై జనసేన పార్టీ గాని, పవన్ కళ్యాణ్ గాని అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రామచంద్రరావు, కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ఎజెండాగా మారాయి. మద్దతు ప్రకటించాలంటే అది పవన్ స్వయంగా ప్రకటించాలే కానీ బీజేపీ నేతలు తమకి తాముగా వచ్చేసి మాకు మద్దతు ఇచ్చారు, ఇట్లా అఫీషియల్ అని సరైన పద్ధతి కాదు అని చెప్పటం కూడా జనసేన శ్రేణులు అంటున్నాయి. ఇక జనసేన బలం ఉన్న ప్రాంతాల్లోని ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ ఒక రకమైన మైండ్ గేమ్ ఆడుతోంది. ఇదంతా అందులో వ్యూహమే. ఇది పవన్ ను ఇబ్బంది పెట్టడమే కాకుండా జనసేన రాజకీయ భవిష్యత్తుని కూడా నష్టం కలిగించే ప్రయత్నం అని కూడా వారంటున్నారు. అయితే ఇప్పుడు మరొక కీలకమైన క్వశ్చన్ ఏంటంటే నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసిపోయింది. మరి ఇట్లాంటి టైంలో పొత్తులపై కొత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉండదు. ఇక మరొక వారం రోజుల్లో పోలింగ్ జరగబోతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగానే బీజేపీకి మద్దతు ఇచ్చారు అనుకుందాం. ఒకవేళ అట్లా ఇస్తే బరిలో ఉన్న ఇప్పుడు జనసేన అభ్యర్థుల పరిస్థితి ఏంటి? అసలు వారిని పోటీ నుంచి తప్పుకోమని చెబుతారా, పోటీలోనే ఉంచుతారా, లేకపోతే వాళ్ళు పోటీలో ఉండగానే ఆయన బీజేపీకి ఓటేయండి అని ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారా? ఇవన్నీ క్వశ్చన్సే. మరి ఇదే ప్రశ్నలు అందరిలో కూడా తలెత్తుతున్నాయి. మరి ఇది జనసేన అభ్యర్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశంగా మారే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి మొత్తం వ్యవహారం జరుగుతుండగా తెలంగాణలో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు, కార్యకర్తలకు రామ్ తాళ్లూరి వైపు నుంచి స్పష్టమైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని జనసేన నేతలు భావిస్తున్నారు. లేదంటే బీజేపీ తన స్వార్థ రాజకీయాల కోసం పవన్ ఇమేజ్ ను ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. దీని ప్రభావం చివరికి ఇటొచ్చి జనసేన పైనే పడే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఇట్లాంటి టైంలో ఏ నిర్ణయం తీసుకుంటారని అందరూ చూస్తున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.